నమస్తే, వెల్కమ్ టు మై కెమిస్ట్రీ క్లాస్. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన సమ్మేళనాల గురించి చెప్పుకుందామండి. ఇవేంటంటే హెటిరోసైక్లిక్ కాంపౌండ్స్. ఏంటండి హెటిరోసైక్లిక్ కాంపౌండ్స్? విజాతీయ వలయ సమ్మేళనాలు అని అంటున్నామండి. ఏమంటామండి వీటిని? విజాతీయ వలయ సమ్మేళనాలు. వలయ సమ్మేళనాలు లేదా సైక్లిక్ కాంపౌండ్స్ మీరు ఇంతకుముందు చాలాసార్లు చదువుకున్నారండి. ఏంటంటే అవి సైక్లోహెక్సేన్ ఆర్ సైక్లోఆల్కేన్స్, బెంజీన్ డెరివేటివ్స్, ఇవన్నీ మీరు చదివారండి. అలాగే ఇనార్గానిక్ కెమిస్ట్రీలో కూడా బోరజోల్ గురించి చదివారండి. వీటన్నింటిలోనూ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఏమవుతుందండి, యాటమ్స్ ఒకదాంతో ఒకటి ఒక చైన్లా ఫామ్ అయ్యి చైన్ మళ్ళీ ఎండ్ టు ఎండ్ కలిసి ఒక రింగ్ సిస్టమ్ను ఫామ్ చేస్తున్నాయండి. సో అలాగా వలయాలు ఏర్పడిన సమ్మేళనాలు ఏవైనా ఉంటే వాటిని సైక్లిక్ కాంపౌండ్స్ అని అంటామండి. మరి సైక్లోహెక్సేన్ అవనియండి, బెంజీన్ అవనియండి, మీకు కనబడే ప్రాపర్టీ ఏంటంటే అందులో బ్యాక్ బోన్ కార్బన్ చైన్ అన్నీ కూడా ఒకలాంటి ఐటమ్సే కదండి, కార్బన్ ఐటమ్సే కదా ఫామ్ చేస్తున్నాయి. మరి అలాంటి కాంపౌండ్స్ని ఏమనొచ్చండి అంటే ఏదైతే వలయం ఒకే రకమైన పరమాణువుల చేత ఏర్పడబడుతుందో అటువంటి వలయ సమ్మేళనాలు ఏమనొచ్చంటే హోమోసైక్లిక్ కాంపౌండ్స్ అని అనొచ్చండి. ఏమనొచ్చండి? హోమోసైక్లిక్ కాంపౌండ్స్. మరి బోరజోల్ అండి, మీరు చదివారు బోరజోల్ అని. బోరజోల్ కానీ చూసారనుకోండి, మీకు బోరాన్ నైట్రోజన్, బోరాన్ నైట్రోజన్, బోరాన్ నైట్రోజన్. సో ఈ 6 ఆటమ్స్, 3 ఆటమ్స్ బోరాన్, 3 ఆటమ్స్ నైట్రోజన్. సో 2 డిఫరెంట్ ఆటమ్స్ చేత ఆ వలయం ఏర్పరచబడుతుందండి. సో ఎప్పుడైనా ఈ రకంగా 2 ఆర్ మోర్ డిఫరెంట్ ఎలిమెంట్స్ చేత కానీ రింగ్స్ ఏర్పడుతున్నట్టుంటే ఆ సమ్మేళనాన్ని ఏమంటామంటే హెటిరోసైక్లిక్ కాంపౌండ్ అని అంటామండి. సో ఏ రకంగా డిఫైన్ చేయొచ్చండి? ఒక సమ్మేళనంలోని వలయం 2 లేదా అంతకంటే ఎక్కువ విభిన్న రకాల మూలకాల చేత ఏర్పడబడినట్లయితే అటువంటి సమ్మేళనాన్ని హెటిరోసైక్లిక్ కాంపౌండ్ అని అనొచ్చండి. అయితే ఈ హెటిరోసైక్లిక్ కాంపౌండ్స్లో మోస్ట్ ఆఫ్ ద కాంపౌండ్స్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అనండి. సో ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ వెరీ ఫ్యూ. కాబట్టి ఈ హెటిరోసైక్లిక్ కెమిస్ట్రీ అనేది ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఒక బ్రాంచ్గా డెవలప్ చేయబడింది. కాబట్టి మీకు బుక్స్లో హెటిరోసైక్లిక్ కాంపౌండ్ అంటే ఏంటంటే అదొక ఆర్గానిక్ కాంపౌండ్గానే డిఫైన్ చేస్తారండి. మరి అలాంటి డెఫినేషన్ కానీ మీరు రాయాలనుకున్నారనుకోండి, హెటిరోసైక్లిక్ ఆర్గానిక్ కాంపౌండ్ అంటే ఏంటంటే మామూలుగా ఆర్గానిక్ కాంపౌండ్లో ద బ్యాక్ బోన్ ఈజ్ కార్బన్ చైన్స్. సో ఇక్కడ ఎలా డిఫైన్ చేయాలండి? కార్బన్తో పాటు ఇతర మూలకాలు కూడా వలయాన్ని ఏర్పరుస్తున్నట్లయితే, అంటే ఒక కర్బన వలయ సమ్మేళనంలో కార్బన్తో పాటు ఇతర మూలకాలు కూడా వలయాన్ని ఏర్పరుస్తున్నట్లయితే అటువంటి సమ్మేళనాన్ని ఏమంటామంటే హెటిరోసైక్లిక్ కాంపౌండ్ అని అంటామండి. ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే కెమిస్ట్రీ ఆఫ్ హైడ్రోకార్బన్స్ అండ్ దేర్ డెరివేటివ్స్. సో హైడ్రోకార్బన్స్ అంటే కార్బన్ అండ్ హైడ్రోజన్ ఆర్ కామన్ ఐటమ్స్ అండి. సో ఈ కార్బను హైడ్రోజన్ కాకుండా ఇతర ఎలిమెంట్ ఏదన్నా కానీ సమ్మేళనంలో ఉందనుకోండి, దాన్ని ఏమనొచ్చంటే హెట్రో యాటమ్ అని అనొచ్చండి. ఇతర మూలకాలను ఏమంటాం అంటే హెట్రో యాటమ్స్ అని అంటాం. కామన్గా కనబడే హెట్రో యాటమ్స్ ఏంటి అంటే ఎక్కువ హెటిరోసైక్లిక్ సమ్మేళనాల్లో ఉండే హెట్రో యాటమ్స్ ఏంటని చూసినట్లయితే దే ఆర్ నైట్రోజన్, ఆక్సిజన్ అండ్ సల్ఫర్. సో ఎక్కువగా హెటిరోసైక్లిక్ సమ్మేళనాలు ఏర్పరుస్తున్నవి ఏంటంటే ఏ మూలకాలండి? నైట్రోజన్, ఆక్సిజన్ అండ్ సల్ఫర్. వీటిని కామన్ హెట్రో యాటమ్స్ అని చెప్పుకోవచ్చండి. అంటే ఇవే ఉంటాయని కాదండి, చాలా రకాల మూలకాలు హెటిరోసైక్లిక్ సమ్మేళనాలను ఏర్పరుస్తున్నాయండి. సో ఈ నైట్రోజన్, ఆక్సిజన్ అండ్ సల్ఫర్ కాకుండా ఇతర మూలకాలు కానీ చూసుకోండి, ఫాస్ఫరస్, క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్, మెగ్నీషియం, లిథియం, టిన్, ఇలాంటి చాలా రకాల మూలకాలు హెటిరోసైక్లిక్ సమ్మేళనాన్ని ఏర్పరుస్తున్నాయండి. ఇవి మన ఫిజియలాజికల్ సిస్టంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయండి. డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏల్లో ఉండే నైట్రోజన్ బేసెస్ ఆర్ హెటిరోసైక్లిక్ కాంపౌండ్స్. డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏల్లో ఉండే నైట్రోజన్ బేస్ ఏంటంటే హెటిరోసైక్లిక్ కాంపౌండ్స్ అండి. అలాగే పార్ఫిరిన్ వలయం, హీమోగ్లోబిన్లోనూ క్లోరోఫిల్ ఉందని చెప్పుకున్నాం కదండి. ఈ పార్ఫిరిన్ వలయం ఒక హెటిరోసైక్లిక్ కాంపౌండ్ అండి. ఇందులో పిర్రోల్ వలయాలు ఒకదాంతో ఒకటి కలపబడి ఉన్నాయి కదండి. అలాగే బి కాంప్లెక్స్ విటమిన్స్ హెటిరోసైక్లిక్ కాంపౌండ్స్ అండి. అలా కొన్ని అమైనో యాసిడ్స్లో హెటిరోసైక్లిక్ రింగ్స్ ఉన్నాయండి.
అలాగే కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్ కానీ, ఫ్రక్టోజ్ కానీ, సుక్రోజ్ కానీ, సెల్యులోజ్ కానీ, స్టార్చ్ కానీ ఇవన్నీ కూడా హెట్రోసైక్లిక్ రూపంలోనే ఉంటాయండి. అలాగే సో మెనీ యాసిడ్ ఎన్హైడ్రేట్స్, లాక్టోన్స్ ఇవన్నీ కూడా హెట్రోసైక్లిక్ ఫామ్లోనే ఉన్నాయండి. సో చాలా సమ్మేళనాలు హెట్రోసైక్లిక్ రింగ్స్ని కలిగి ఉన్నాయండి. వీటిని మరి ప్రాపర్గా స్టడీ చేయాలంటే వీటిని క్లాసిఫై చేసుకోవాల్సిన అవసరం ఉందండి. వీటిని ఎలా క్లాసిఫై చేయొచ్చు అంటే ముందు వీటిని ఇన్ఆర్గానిక్ అండ్ ఆర్గానిక్ హెట్రోసైక్లిక్ సమ్మేళనాలను 2 వర్గాలుగా విడగొట్టవచ్చండి. ఇన్ఆర్గానిక్ హెట్రోసైక్లిక్ సమ్మేళనానికి బోరజోల్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చుకోవచ్చండి. మరి ఆర్గానిక్ హెట్రోసైక్లిక్ సమ్మేళనాలు చాలా ఎక్కువ, వాటి యొక్క స్టడీకి ఈవేళ మనం కన్ఫైన్ అయిపోదామండి. ఈ ఆర్గానిక్ హెట్రోసైక్లిక్ సమ్మేళనాన్ని ఫర్దర్గా క్లాసిఫై చేసుకున్నాం అనుకోండి, వీటిని వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్లాసిఫికేషన్ ఏంటంటే ఏరోమాటిక్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ అండ్ ఎలిఫాటిక్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ అనే 2 వర్గాలుగా విడగొట్టొచ్చండి. ఏంటంటే ఏరోమాటిక్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ అండ్ ఎలిఫాటిక్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్. ఏరోమాటిక్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ కాంపౌండ్స్ని మనం ఎగ్జాంపుల్గా ఇస్తున్నామండి. ఇవి ఏంటంటే పిర్రోల్, ఫ్యూరాన్, థయోఫిన్ అండ్ పిరిడిన్. పిర్రోల్, ఫ్యూరాన్, థయోఫిన్ మీరు ఇక్కడ ఇచ్చిన నిర్మాణాలు చూడండి, ఇవన్నీ కూడా ఒకేలా ఉన్నాయి. కాకపోతే వాటిలో హెట్రో యాటమ్ ఒక ప్లేస్లో హెట్రో యాటమ్ మారుతుందండి. పిర్రోల్లోనైతే నైట్రోజన్ ఉంది, ఫ్యూరాన్లోనైతే ఆక్సిజన్ ఉంది, థయోఫిన్లోనైతే సల్ఫర్ ఉంది. 5 మెంబర్డ్ రింగ్స్ అండి ఈ 3ను. 2 డబుల్ బాండ్స్ని కలిగి ఉన్నాయి. ఇక పిరిడిన్కి వచ్చేసరికి బెంజీన్ నిర్మాణాన్ని పోలి ఉన్నట్టుందండి. కాకపోతే ఒక ప్లేస్లో CH పోయి ఆ ప్లేస్లో నైట్రోజన్ వచ్చిందండి. సో ఈ 4 మోస్ట్ ఇంపార్టెంట్ కాంపౌండ్స్ అండి. మన ఫర్దర్ స్టడీ అంతా కూడా వీటి మీదే ఉంటుందండి. మరి ఏరోమాటిక్ అని చెప్పుకున్నాం కదండి. వీటిని 2వ రకం ఏమన్నా ఉండి ఎలిఫాటిక్ హెట్రోసైక్లిక్ సమ్మేళనాలు. ఎలిఫాటిక్ హెట్రోసైక్లిక్ సమ్మేళనాలు అంటే వీటిలో ఏరోమాటిసిటీ లేదండి, అంటే దే మే బి సాచురేటెడ్ ఆర్ అన్సాచురేటెడ్. కాబట్టి వాటిని 2 వర్గాలుగా విడదీసాం అనుకోండి. సాచురేటెడ్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ అంటే ఆల్ ఆర్ సింగిల్ బాండ్స్. అన్సాచురేటెడ్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ అంటే 1 or more డబుల్ బాండ్స్ ఉండాలండి, ఆర్ ట్రిపుల్ బాండ్స్ ఉండాలి. మరి పైన ఇచ్చిన ఎగ్జాంపుల్ని మనం కొద్దిగా మోడిఫై చేసుకున్నాం అనుకోండి. పిరోల్ని మనం 1 mole ఆఫ్ హైడ్రోజన్తో హైడ్రోజనేషన్ చేస్తాం అనుకోండి, ఒక డబుల్ బాండ్ పోయి అది సింగిల్ బాండ్గా మారుతుందండి. అంటే ఒకే ఒక డబుల్ బాండ్ ఉన్న కాంపౌండ్ మనకు ఫామ్ అవుతుంది. దాన్ని ఏమంటామంటే పిర్రోలైన్ అంటామండి, పిర్రోలిన్. అదే ఫ్యూరాన్ని 1 mole ఆఫ్ హైడ్రోజన్తో హైడ్రోజనేషన్ చేస్తాం అనుకోండి, డైహైడ్రోఫ్యూరాన్. థయోఫిన్ నుంచి థయోఫిన్ వస్తుందండి. సో ఈ రకంగా మనకి అన్సాచురేటెడ్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ వచ్చాయండి. నెక్స్ట్ ఇంకా ఫర్దర్ హైడ్రోజనేషన్ చేసాం అనుకోండి, అంటే 2 moles ఆఫ్ హైడ్రోజన్తో పిర్రోల్ని హైడ్రోజనేషన్ చేసాం అనుకోండి, కంప్లీట్ సాచురేటెడ్ కాంపౌండ్ ఏర్పడుతుందండి. ఆల్ ఆర్ సింగిల్ బాండ్స్, అన్నీ కూడా సింగిల్ బాండ్స్ ఉన్న సమ్మేళనం ఏర్పడుతుందండి. అదేంటంటే పిర్రోలిడిన్. అలాగే ఫ్యూరాన్ నుంచి టెట్రాహైడ్రోఫ్యూరాన్ ఏర్పడుతుందండి. థయోఫిన్ నుంచి టెట్రాహైడ్రోథయోఫిన్ ఏర్పడుతుందండి. అలాగే పిరిడిన్ కంప్లీట్గా హైడ్రోజనేషన్ చేసాం అనుకోండి, పిపెరిడిన్ ఏర్పడుతుందండి. సో ఈ రకంగా ఒక 3 వర్గాలు ఇప్పుడు చెప్పుకున్నాం. ఏంటంటే ఏరోమాటిక్, ఎలిఫాటిక్లో మళ్ళీ సాచురేటెడ్ అండ్ అన్సాచురేటెడ్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ అని చెప్పుకున్నాం. ఇంకో రకమైన క్లాసిఫికేషన్ చూసాం అనుకోండి, ఇది బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ హెట్రో యాటమ్స్ ప్రజెంట్ ఇన్ ద రింగ్. ఫర్ ఎగ్జాంపుల్ హెట్రోసైక్లిక్ రింగ్లో ఒకే ఒక హెట్రో యాటమ్ ఉందనుకోండి, వాటిని ఏమనొచ్చంటే మోనో హెట్రో అటామిక్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్. ఏక విజాతీయ పరమాణుక విజాతీయ వలయ సమ్మేళనాలు. దీనికి ఎగ్జాంపుల్గా ఏమివచ్చండి, ఇప్పుడు చెప్పుకున్నాం కదండి, పిర్రోల్, ఫ్యూరాన్, థయోఫిన్ అండ్ పిరిడిన్ చెప్పుకోవచ్చండి. ఎందుకంటే వీటన్నింటిలో కూడా రింగ్లో ఒక్కొక్క హెట్రో యాటమే ఉందండి. మరి మల్టీ హెట్రో యాటమిక్ కాంపౌండ్స్గా చూసాం అనుకోండి, వీటికి ఎగ్జాంపుల్గా ఇక్కడ ఇవ్వండి చూడండి, ఇమిడజోల్. ఈ ఇమిడజోల్లో ఏముందండి, 2 నైట్రోజన్లు కనబడుతున్నాయి మీకు. అలాగే ఆక్సజోల్ ఇచ్చాం. ఈ ఆక్సిజోల్ను పరిశీలించండి, ఇందులో ఒక నైట్రోజన్ ఒక ఆక్సిజన్ ఉందండి. అలాగే థయోజోల్ ఇచ్చాం, ఇందులో ఏముందండి, ఒక సల్ఫరు ఒక నైట్రోజన్ ఉన్నాయండి.
సో ఈ రకంగా రెండు సేమ్ అయినా ఆర్ డిఫరెంట్ అయినా ఆర్ రెండు కన్నా ఎక్కువ ప్యూరిన్స్. ప్యూరిన్లో చూడండి 4 నైట్రోజన్స్ ఉన్నాయి. సో ఈ రకంగా మోర్ దెన్ 1 హెటరో యాటమ్ ఉన్న సమ్మేళనాలని మల్టీ హెటరో యాటమిక్ హెటరోసైక్లిక్ కాంపౌండ్స్ అని వచ్చండి. బహు విజాతీయ పరమాణుక విజాతీయ వలయ సమ్మేళనాలు అని చెప్పొచ్చండి. సో ఈ రకంగా 2 వాక్యాలుగా మనం విడగొట్టుకున్నాం. అలాగే ఇంకో రకమైన క్లాసిఫికేషన్ చూద్దాం. ఇదేంటంటే నెంబర్ ఆఫ్ రింగ్స్ ప్రజెంట్ ఇన్ ద కాంపౌండ్. ఒకే రింగ్ ఉండాల్సిన అవసరం లేదండి. సో మెనీ కాంపౌండ్స్లో సో మెనీ రింగ్స్ ఒకదానితో ఫ్యూజ్ అయినట్టు, కొన్ని ఏమో ఒకదానికొకటి అటాచ్ చేయబడినట్టు కూడా కనబడుతూ ఉంటాయి. పిరోల్, ఫ్యూరాన్, థయోఫిన్ అండ్ పిరిడిన్లో చూసాం అనుకోండి ఒక్కొక్క రింగే ఉంది. కాబట్టి ఇవి ఏకవలయ విజాతీయ వలయ సమ్మేళనాలండి. అది ఇక్కడ ఇవ్వబడిన సమ్మేళనాలు చూడండి. ఇండోర్లో చూసినట్లయితే ఒక బెంజీన్ రింగ్కి ఒక పిరోల్ రింగ్ అటాచ్ చేయబడినట్టు ఉందండి. అలాగే క్వినోలిన్ చూసాం అనుకోండి, క్వినోలిన్లో ఒక బెంజీన్ రింగ్కి ఒక పిరిడిన్ రింగ్ అటాచ్ చేయబడినట్టు ఉందండి. అలాగే ప్యూరిన్స్, జస్ట్ ఇందాక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాను, ప్యూరిన్స్లో 2 రింగ్స్ ఒకదానికొకటి అటాచ్ చేయబడినట్టు ఉన్నాయండి. సో ఈ రకంగా బహు వలయ విజాతీయ వలయ సమ్మేళనాలు కూడా ఉన్నాయి. సో ఏకవలయ విజాతీయ వలయ సమ్మేళనాలు అండ్ బహువలయ విజాతీయ వలయ సమ్మేళనాలు ఇంకో క్లాస్గా మనం డివైడ్ చేసుకున్నామండి. నెక్స్ట్ చివరి క్లాసిఫికేషను ఇదేంటంటే నెంబర్ ఆఫ్ యాటమ్స్ ప్రజెంట్ ఇన్ ద రింగ్. ఫర్ ఎగ్జాంపుల్ రింగ్లో 3 యాటమ్స్ ఉన్నాయి కానీ 3 కంటే తక్కువతో రింగ్ ఏర్పడలేదండి. కాబట్టి మినిమం 3 యాటమ్స్ ఉండాలి. సో 3 యాటమ్స్ ఉన్నాయనుకోండి, దాన్ని 3 అటామిక్ హెటరోసైక్లిక్ కాంపౌండ్ అంటే రింగ్లో ఉన్నవి. అలాగే 4 మెంబర్డ్ హెటరోసైక్లిక్ కాంపౌండ్స్ 4 ఉన్నట్లయితే, 5 మెంబర్డ్ హెటరోసైక్లిక్ కాంపౌండ్స్ ఒకవేళ రింగ్లో 5 ఉన్నట్టయితే, ఒకవేళ రింగ్లో 6 పరమాణువులు ఉన్నాయనుకోండి 6 మెంబర్డ్ హెటరోసైక్లిక్ కాంపౌండ్ అని అంటామండి. 7 మెంబర్డ్, 8 మెంబర్డ్, 9 మెంబర్డ్ హెటరోసైక్లిక్ కాంపౌండ్స్ కూడా ఉన్నాయండి. బట్ నేచర్లో వైడ్గా డిస్ట్రిబ్యూట్ అయిన హెటరోసైక్లిక్ కాంపౌండ్స్ తీసుకున్నాం అనుకోండి, ఇవి 5 మెంబర్డ్ అండ్ 6 మెంబర్డ్ హెటరోసైక్లిక్ కాంపౌండ్స్ అండి. కాబట్టి దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు అస్. 5 మెంబర్డ్ అండ్ 6 మెంబర్డ్ హెటరోసైక్లిక్ కాంపౌండ్స్ ఏంటంటే ఆల్రెడీ మనం చెప్పుకుని పిరోల్, ఫ్యూరాన్, థయోఫిన్ అండ్ పిరిడిన్ ఎగ్జాంపుల్గా చెప్పుకున్నామండి. పిరిడిన్ ఈజ్ 6 మెంబర్డ్ రింగ్, పిరోల్, ఫ్యూరాన్, థయోఫిన్ ఆర్ 5 మెంబర్డ్ రింగ్స్. ఈ 4 గురించి చాలా డీటెయిల్డ్గా చదువుతాము. సో వీటికి సంబంధించిన నెక్స్ట్ నామకరణ విధానంగా చూసాం అనుకోండి, వీటికి ఒక సిస్టమేటిక్ నామెన్క్లేచర్ ఉందండి, IUPAC నామెన్క్లేచర్ ఉందండి. బట్ కామన్ నేమ్స్తో ఎక్కువగా పిలిచేస్తూ ఉంటామండి. బట్ మనం రియాక్షన్స్లో సబ్స్టిట్యూయెంట్స్ గురించి రాయాల్సి వచ్చినప్పుడు సబ్స్టిట్యూయెంట్ ఏ స్థానంలో ఉందో తెలపడం కోసం ఒక రూల్ గుర్తుంచుకోండి. ఇదేంటంటే హెటరో యాటమ్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ మనం రింగ్లో ఉండే పరమాణువులకి నెంబరింగ్ ఇస్తామండి. ఇక్కడ పిరిడిన్ ఇచ్చాం, పరిశీలించండి. పిరిడిన్లో హెటరో యాటమ్ ఏంటండి? నైట్రోజన్. కాబట్టి నైట్రోజన్కి ఫస్ట్ పొజిషన్ అని ఇచ్చాం. తర్వాత కార్బన్లకి వరుసగా క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే ఇచ్చుకోవచ్చండి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే ఇవ్వచ్చండి. మరి కాకపోతే ఏంటండి, సబ్స్టిట్యూయెంట్కి లీస్ట్ నెంబర్ వచ్చే డైరెక్షన్లో మనం ఎప్పుడు కూడా నెంబరింగ్ ఇవ్వాలండి. సమ్ టైమ్స్ హెటరో యాటమ్ పక్కనున్న కార్బన్ ఆల్ఫా కార్బన్ని, తర్వాత కార్బన్ బీటా కార్బన్ అని కూడా రెఫర్ చేస్తామండి. సో ఈ రకంగా సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నప్పుడు సబ్స్టిట్యూయెంట్ కార్బన్కి మనం నెంబరింగ్ ఇవ్వచ్చండి. నెక్స్ట్ వీటి యొక్క వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇందాక 4 కాంపౌండ్స్ చెప్పాం కదండి, ఏంటంటే అవి పిరోల్, ఫ్యూరాన్, థయోఫిన్ అండ్ పిరిడిన్ యొక్క ఎరోమాటిసిటీ గురించి మనం డిస్కస్ చేద్దామండి. వీటిలో ఎరోమాటిసిటీ ఏదైనా కాంపౌండ్లో ఉందని ఎలా చెప్పగలమండి? దాని యొక్క కెమికల్ రియాక్షన్స్ని బట్టి చెప్పవచ్చండి. ఎరోమేటిక్ కాంపౌండ్స్ ఆర్ అన్యూజువల్లీ స్టేబుల్. స్టేబుల్ మీన్స్ తొందరగా రియాక్షన్స్లో పాల్గొవండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ బాండ్స్ ఉన్నా కానీ డబుల్ బాండ్స్ ఉన్న కాంపౌండ్స్లో బిహేవ్ చేయవండి. బెంజీన్ గురించి మీరు ఎక్కువగా చదివారు కదండి. బెంజీన్లో 3 డబుల్ బాండ్స్ ఉన్నాయి. బట్ అది ఎడిషన్ రియాక్షన్స్ కన్నా సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్కే ప్రిఫరెన్స్ ఇస్తుందండి. అలాగే హైడ్రోజనేషన్ చేసాం అనుకోండి, ఒక డబుల్ బాండ్ ఉన్న కాంపౌండ్ ఇచ్చిన దానికి ఇది 3 డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి 3 టైమ్స్ ఎనర్జీ ఇవ్వట్లేదండి, కొద్దిగా తక్కువగా ఇస్తుందండి. తక్కువ హైడ్రోజనేషన్ ఎనర్జీని
బయటకు విడుదల చేస్తుంది. ఎందువలన అంటే కాంపౌండ్ ఆల్రెడీ స్టేబుల్గా ఉందండి, కాబట్టి రియాక్షన్స్లో తక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుందండి. సో అదే రకంగా ఈ పిర్రోల్, ఫ్యూరాన్, థయోఫిన్ అండ్ పిరిడిన్ల యొక్క హైడ్రోజనేషన్ ఎనర్జీ అవనియండి, ఆర్ వాటి యొక్క రియాక్షన్స్ అవనియండి, బెంజీన్ పోలి ఉండే ఉంటాయండి. అంటే హైడ్రోజనేషన్ ఎనర్జీస్ తక్కువగా ఉన్నాయండి. అండ్ దే టు ఇన్వాల్వ్ ఇన్ ద సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎడిషన్ రియాక్షన్స్. సో దీన్ని బేస్ చేసుకొని వీటికి ఎరోమాటిసిటీ ఉందని మనం ఊహించవచ్చండి. మరి వీటి యొక్క ఎరోమాటిసిటీని మనం వీటి యొక్క స్ట్రక్చర్స్ ద్వారా సమర్థించాల్సిన అవసరం ఉందండి. ఒకసారి వీటి యొక్క స్ట్రక్చర్స్ అండ్ వీటి యొక్క ఎరోమాటిసిటీ యొక్క స్టెబిలైజేషన్ ఎనర్జీస్ని కంపేర్ చేసాం అనుకోండి, అసలు ఏ ఏ అంశాల ఆధారంగా వీటికి ఎక్కువ లేదా తక్కువ స్థిరత్వం ఉందన్నది మనం చెప్పాలండి. బెంజీన్ని ఆధారంగా చేసుకొని మన ఎక్స్ప్లెనేషన్ మొదలు పెడదామండి. బెంజీన్ యొక్క రెజొనెన్స్ నిర్మాణం ఇచ్చాం చూడండి. బెంజీన్లో మనం ఎలక్ట్రాన్స్ డీలోకలైజ్ అవుతున్నట్టుగా డిఫరెంట్ స్ట్రక్చర్స్ రాసుకోవచ్చండి. ఇలా రాసుకుని మనం ఒక 2 స్ట్రక్చర్లను ఎలా కూడా రాయొచ్చు అంటే 2 కెనోనికల్ రూపాల్లో, అంటే ఒక స్ట్రక్చరు ఎందులోనైతే డబుల్ బాండ్ ఉందో, ఎక్కడైతే డబుల్ బాండ్ ఉందో రెండో స్ట్రక్చర్లో ఆ ప్లేస్లో సింగిల్ బాండ్ ఉండేటట్టుగా 2 రూపాలు రాసామండి. ఈ 2 రూపాల యొక్క కలయిక ద్వారా బెంజీన్ యొక్క అన్ని ప్రాపర్టీస్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చండి. సో ఛార్జ్ సపరేట్ అయ్యి ఛార్జ్ డీలోకలైజ్ అవుతున్నట్టుగా చాలా నిర్మాణాలు రాసామండి. ఛార్జెస్ చూపించకుండా 2 నిర్మాణాలు రాసామండి. రెజొనెన్స్ స్ట్రక్చర్స్ ఒక నిర్మాణానికి, ఒక అణువుకి అనేక రెజొనెన్స్ స్ట్రక్చర్స్ రాయగలిగినప్పుడు ఏ స్ట్రక్చర్స్ రెజొనెన్స్ ఎనర్జీకి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తాయంటే, ఏ నిర్మాణాల్లోనైతే ఛార్జెస్ లేకుండా ఉంటాయో అటువంటి నిర్మాణాలు ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తాయండి. ఛార్జ్ సపరేటెడ్ స్ట్రక్చర్స్ రెజొనెన్స్ స్టెబిలైజేషన్కి తక్కువ కాంట్రిబ్యూట్ చేస్తాయండి. కాబట్టి ఈ పర్టికులర్ బెంజీన్లో ఈ రకంగా 2 కెనోనికల్ రూపాలు ఉండడం, అండ్ ఇవి కాకుండా ఛార్జ్ సపరేటెడ్ స్ట్రక్చర్స్ని చాలా స్ట్రక్చర్స్ని మనం రాయగలుగుతున్నామండి. సో వీటన్నిటి వలన బెంజీన్కి అధిక స్థిరత్వం వచ్చిన ఒక రెజొనెన్స్ హైబ్రిడ్ ఏర్పడుతుంది. ఇక్కడ 2 పాయింట్స్ గుర్తుంచుకోండి. ఛార్జ్ లేని స్ట్రక్చర్స్ కానీ మనం ఎన్ని ఎక్కువ రాయగలిగితే అంత స్టెబిలిటీ ఉంటుందండి. అలాగే ఇంకోటి ఏంటంటే, ఎన్ని రెజొనెన్స్ రూపాలు ఎక్కువగా రాయగలిగితే అంత స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుందండి. బెంజీన్కి ఛార్జ్ సపరేటెడ్ స్ట్రక్చర్స్ చాలా రాయగలవండి. రెండోది, బెంజీన్లో ఇంకొక పాయింట్ గుర్తుంచుకోండి, మనం రాసే ఛార్జ్ సపరేటెడ్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఈక్వివాలెంట్ అండి. అలాగే ఈ కెనోనికల్ రూపాలు కూడా ఈక్వివాలెంట్ అండి. కార్బన్ పరమాణువుల మధ్య ఏ రకమైన ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ లేదండి. కాబట్టి బెంజీన్లో హై రెజొనెన్స్ స్టెబిలైజేషన్ ఎనర్జీ ఉందండి. మరి ఇందులో కొన్ని అంశాలు మనం చెప్పుకోబోయే మిగతా కాంపౌండ్స్లో లోపిస్తున్నాయండి. ఓకే, ఇప్పుడు పిరిడిన్ యొక్క రెజొనెన్స్ రూపాలు చూద్దాం అనుకోండి. పిరిడిన్కి బెంజీన్కి పోల్చాం అనుకోండి. పిరిడిన్లో ఏంటండి డిఫరెన్స్? ఒక ప్లేస్లో కార్బన్ అండ్ హైడ్రోజన్ పోయి ఆ ప్లేస్లోకి నైట్రోజన్ వచ్చిందండి. కార్బన్ హైడ్రోజన్తో బాండ్ కలిగి ఉంటే నైట్రోజన్ దగ్గర ఒక ఒంటరి ఎలక్ట్రాన్ జాయింట్ ఉందండి. రింగ్లో 3 బాండ్స్ని కూడా ఏర్పరుస్తుందండి. అంటే 2 సిగ్మా బాండ్స్, ఒక పై బాండ్లో కూడా ఇన్వాల్వ్ అయిందండి నైట్రోజన్. సో బెంజీన్లో ఏ రకంగా అయితే ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్ ఉన్నాయో, పిరిడిన్లో కూడా ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్ అలాగే ఉన్నాయండి. వీటికి రెజొనెన్స్ నిర్మాణాలు రాద్దామని ప్రయత్నించాం అనుకోండి. నైట్రోజన్ అండ్ పక్క కార్బన్కి ఉన్న డబుల్ బాండ్ ఒకవేళ డీలోకలైజ్ అయ్యింది అనుకోండి, బికాస్ ఆఫ్ ద మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ద నైట్రోజన్, దట్ ఎలక్ట్రాన్స్ విల్ షిఫ్ట్ టువర్డ్స్ నైట్రోజన్. సో ద కార్బన్ గెట్స్ పాజిటివ్ ఛార్జ్. అండ్ పక్కనే ఉన్న పై బాండ్ ఉంది కదండి, ఆ పై బాండ్ షిఫ్ట్ అవ్వడం వలన ఈ పాజిటివ్ ఛార్జ్ డీలోకలైజ్ అవుతుందండి. ఫస్ట్ సెకండ్ పొజిషన్లో పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. నెక్స్ట్ నిర్మాణంలో డీలోకలైజ్ అవ్వడం వలన ఎక్కడ వచ్చిందండి పాజిటివ్ ఛార్జ్? 4th పొజిషన్లో వచ్చిందండి. తర్వాత నిర్మాణంలో మళ్ళీ డీలోకలైజ్ అయిందనుకోండి, ఎక్కడ వచ్చిందండి? 6th పొజిషన్లో వచ్చిందండి. అంటే మనం రెండో పక్క నుంచి మొదలు పెడితే అది సెకండ్ పొజిషన్ అవుతుందండి. సో ఈ రకంగా ఎక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉందంటే 2nd, 4th అండ్ 6th పొజిషన్స్లో పాజిటివ్ ఛార్జ్ కనబడుతుందండి. సో 3 ఆటమ్స్ మీద డీలోకలైజ్ అయ్యాయి. సో ఈ రకంగా ఈ నిర్మాణాలు కానీ చూసాం అనుకోండి, ఈక్వివాలెంట్ స్ట్రక్చర్స్ కావండి. సమ్ డిఫరెన్స్ ఎనర్జీస్ ఉంటాయండి వీటికి. రెండో ఛార్జ్ సపరేటెడ్ స్ట్రక్చర్స్ అండి ఇవి.
నైట్రోజన్ మీదే ఏముంటుందంటే నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, కార్బన్ పరమాణువుల మీద మాత్రమే పాజిటివ్ ఛార్జ్ డీలోకలైజ్ అవుతుంది. ఓన్లీ 3 స్ట్రక్చర్సే రాసామండి. మళ్ళీ నెక్స్ట్ స్ట్రక్చర్ ఏమవుతుందండి, ఒక కెనోనికల్ ఫామ్, న్యూట్రల్ ఫామ్ వస్తుందండి. నైట్రోజన్ మీద నెగిటివ్ ఛార్జ్ పోయి కార్బన్కి నైట్రోజన్కి మధ్యలో డబుల్ బాండ్ ఫామ్ అయింది. సో బెంజీన్లో లాగే రెండేమో ఛార్జ్ లేని రూపాలు రాసామండి. ఛార్జ్ సపరేటెడ్ స్ట్రక్చర్స్ 3 రాయగలుగుతున్నామండి. అదే బెంజీన్లోనైతే చాలా రాయొచ్చండి. సో దీనివలన ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఉండి నైట్రోజన్ మీద నెగిటివ్ ఛార్జ్ రావడం అండ్ ఛార్జ్ సపరేటెడ్ స్ట్రక్చర్స్ 3 రాయగలగడం, వీటన్నిటి వలన ఏమవుతుందంటే పిరిడిన్లో రెజొనెన్స్ ఎనర్జీ బెంజీన్తో పోల్చినప్పుడు తక్కువగా ఉంటుందండి. బెంజీన్కి 36 కిలో క్యాలరీస్ పర్ మోల్ ఉంటే పిరిడిన్కి 28 కిలో క్యాలరీస్ పర్ మోల్ ఉంటుందండి. పిరిడిన్లో రెజొనెన్స్ ఎనర్జీ ఎంత అండి, 28 కిలో క్యాలరీస్ పర్ మోల్. ఇక నెక్స్ట్ 5 మెంబర్డ్ రింగ్స్కి వచ్చాం అనుకోండి. 5 మెంబర్డ్ రింగ్స్కి వచ్చేసరికి ఏంటంటే 3 పిర్రోల్, ఫ్యూరాన్, థయోఫిన్. ఈ మూడిటి యొక్క నిర్మాణాలను కానీ మనం పరిశీలించామంటే మూడిట్లో కూడా ఒకేలా ఉన్నాయండి. కాకపోతే ఒక హెట్రో యాటమ్ పిర్రోల్ అని అయితే ఏముందండి, నైట్రోజన్ బాండెడ్ విత్ హైడ్రోజన్, ఒక హైడ్రోజన్తో బాండ్ అయి ఉందండి. అదే ఫ్యూరాన్లోనైతే ఆక్సిజన్ ఉందండి, థయోఫిన్లోనైతే సల్ఫర్ ఉందండి. ఈ పర్టికులర్ డిఫరెన్స్ తప్పించి మిగతా స్ట్రక్చర్ అంతా కూడా 4 కార్బన్ పరమాణువులు, 2 డబుల్ బాండ్స్ కనబడుతున్నాయండి మీకు. వీటి యొక్క ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ చూసాం అనుకోండి, ఇక్కడ పిర్రోల్ యొక్క ఆర్బిటాల్ డయాగ్రామ్ గీసాం చూడండి. ఈ పిర్రోల్ యొక్క ఆర్బిటాల్ డయాగ్రామ్లో మీకు ఏం కనబడుతుందండి, ప్రతి కార్బన్ దగ్గర కూడా ప్లేన్ ఆఫ్ ద మాలిక్యూల్కి పర్పెండిక్యులర్గా ఒక పి ఆర్బిటాల్ ఉందండి. ఆ ప్రతి పి ఆర్బిటాల్లోనూ ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉందండి. మరి నైట్రోజన్ దగ్గర అండి, నైట్రోజన్ దగ్గర కూడా ప్లేన్ ఆఫ్ ద మాలిక్యూల్ పర్పెండిక్యులర్గా ఒక పి ఆర్బిటాల్ ఉందండి. దానిలో 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయండి. మొత్తం ఎలక్ట్రాన్లు ఎన్ని అవుతున్నాయండి, 4 + 2 6 అవుతున్నాయండి. హుకెల్ నియమం ప్రకారం ఒక రింగ్ ఉందనుకోండి, ఎన్ని పై ఎలక్ట్రాన్లు ఉండాలండి, పై డీలోకలైజేషన్ కోసం 4n+2, 4 × 1 + 2 = 6 ఉండాలండి. మరి 6 సరిపోతున్నాయి కదండి. కాబట్టి హెట్రో యాటమ్ దగ్గర ఉన్న 2 ఎలక్ట్రాన్లు ఇన్ కాంజుగేషన్ విత్ 2 పై బాండ్స్ 6 ఎలక్ట్రాన్ సిస్టమ్ ఏర్పడుతుందండి. ఈ 6 ఎలక్ట్రాన్ సిస్టము డీలోకలైజ్ అవ్వడం వలన ఈ మాలిక్యూల్స్ ఏరోమాటిసిటీని ప్రదర్శించగలుగుతున్నాయండి. ఈ మాలిక్యూల్స్ ఏరోమాటిసిటీని ప్రదర్శించగలుగుతున్నాయండి. అయితే మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, నైట్రోజన్ దగ్గర అయితే ఒకే ఒక పి ఆర్బిటాల్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఉందండి. వేరేజ్ ఆక్సిజన్ అండ్ సల్ఫర్ దగ్గర ఈ ఆర్బిటాల్తో పాటు ఇంకొక ఆర్బిటాల్ కూడా ఉందండి, అది sp2 ఆర్బిటాల్ ఇన్ ద ప్లేన్ ఆఫ్ ద మాలిక్యూల్. వాటిలో కూడా ఆక్సిజన్ దగ్గర ఒక ఎలక్ట్రాన్ జాయింట్ ఉందండి, సల్ఫర్ దగ్గర ఒక ఎలక్ట్రాన్ జాయింట్ ఉందండి. బట్ ఆ పర్టికులర్ ఆర్బిటాల్ ప్లేన్ ఆఫ్ ద మాలిక్యూల్లో ఉండడం వలన ఈ పై సిస్టంలోకి రాలేదండి. మరి ఈ మూడింట్లో దేనికి ఏరోమాటిసిటీ ఎక్కువ, రెజొనెన్స్ స్టెబిలైజేషన్ ఎక్కువ, దేనికి తక్కువ అనే అంశాలు పరిశీలించాం అనుకోండి. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుంచుకోండి, రెజొనెన్స్ స్ట్రక్చర్స్ ఛార్జెస్ లేకుండా ఏర్పడినవి అధిక స్థిరత్వాన్ని కలిగి ఉంటాయని చెప్పామండి. బట్ వీటికి రెజొనెన్స్ స్ట్రక్చర్స్ కానీ మనం రాసినట్లయితే అటువంటి 2 నిర్మాణాలు ఏర్పడవండి. ఒకే ఒక నిర్మాణంలో ఛార్జెస్ లేని నిర్మాణం ఉంటుందండి. చూడండి, ఇక్కడ పిర్రోల్ యొక్క రెజొనెన్స్ స్ట్రక్చర్స్ ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ ఫామ్కి మాత్రమే ఏ ఛార్జెస్ లేకుండా మనకి స్ట్రక్చర్ కనబడుతుందండి, ఏ ఛార్జ్ లేని స్ట్రక్చర్ కనబడుతుందండి. మరి మిగతా అన్నింటిలో ఏం జరుగుతుందండి, హెట్రో యాటమ్ ఎలక్ట్రాన్ జంటనే కార్బన్ వైపుకి ఇస్తుందండి. ఆటోమేటిక్గా హెట్రో యాటమ్కి అండ్ కార్బన్కి మధ్యలో డబుల్ బాండ్ ఫామ్ అవుతే ఆల్రెడీ ఆ కార్బన్ ఏర్పరిచిన డబుల్ బాండ్ పక్క కార్బన్ పైకి షిఫ్ట్ అయిందండి. ఈ రకంగా రెండో రెజొనెన్స్ నిర్మాణంలో మనకి 3rd పొజిషన్లో నెగిటివ్ ఛార్జ్ కనబడుతుందండి. ఈ నెగిటివ్ ఛార్జ్ 3rd and 4th పొజిషన్ మధ్యలో పై బాండ్ ఏర్పరిస్తే 4th and 5th మధ్యలో ఉండే పై బాండ్ 5th పొజిషన్లో ఉన్న కార్బన్ పైకి షిఫ్ట్ అయిందండి. అక్కడ నెగిటివ్ ఛార్జ్ వచ్చిందండి. సో నెగిటివ్ ఛార్జ్ ఇస్ డీలోకలైజ్డ్ ఫ్రమ్ 3rd పొజిషన్ టు 5th పొజిషన్. 5th పొజిషన్లో నెగిటివ్ ఛార్జ్ నైట్రోజన్తో బాండ్ ఏర్పరిస్తే నైట్రోజన్ అండ్ కార్బన్ మధ్యలో ఉండే పై బాండ్ ఏమో 2nd పొజిషన్లో ఉన్న కార్బన్ పైకి షిఫ్ట్ అయిందండి. సో 3rd to 5th, 5th to 2nd నెగిటివ్ ఛార్జ్ డీలోకలైజ్ అయిందండి. ఇప్పుడు 2nd పొజిషన్లో ఉన్న నెగిటివ్ ఛార్జ్ 2nd and 3rd పొజిషన్ మధ్యలో పై బాండ్గా ఫామ్ అవుతుంటే
థర్డ్ అండ్ ఫోర్త్ మధ్యలో ఉన్న పై బాండ్ ఫోర్త్ పొజిషన్లో ఉన్న కార్బన్ మీదకి షిఫ్ట్ అవ్వడం వల్ల ఫోర్త్ పొజిషన్లో నెగిటివ్ ఛార్జ్ వచ్చిందండి. ఈ రకంగా థర్డ్, ఫిఫ్త్, సెకండ్, ఫోర్త్ పొజిషన్లో ఉన్న 4 కార్బన్ల పైన కూడా మనం నెగిటివ్ ఛార్జ్ డీలోకలైజ్ అవుతున్న 4 నిర్మాణాలు చూసామండి. ఈ 4 నిర్మాణాల్లో నైట్రోజన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉందండి. ఇదే రకమైన నిర్మాణాలు ఫ్యూరాన్కి, థయోఫిన్కి కూడా ఏర్పడతాయండి. అయితే వీటిలో దేనికి ఎక్కువ స్థిరత్వం ఉంది, దేనికి తక్కువ స్థిరత్వం ఉంది అనే అంశాలు మనం పరిశీలించాలనుకోండి, అక్కడ గుర్తుంచుకోండి ఒక పాయింట్ ఏంటంటే, ఇఫ్ చార్జ్ సపరేటెడ్ రెసినెన్స్ స్ట్రక్చర్స్ ఆర్ దేర్, in such structures the structures with more electronegative atom with a positive charge and a more electropositive atom with a negative charge are less significant or they contribute less for the resonance energy. అవంతా స్టెబిలిటీ కలిగి ఉండవండి, దానివల్ల అవి రెసినెన్స్ స్టెబిలైజేషన్ అంత కాంట్రిబ్యూట్ చేయవండి. మోర్ ద ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్, మోర్ ద డీస్టెబిలైజేషన్. మరి ఈ మూడింట్లో దేనికి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ అండి? ఫ్యూరాన్లో ఉన్న ఆక్సిజన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ. కాబట్టి దేనిలో రెసినెన్స్ ఎనర్జీ తక్కువగా ఉంటుందంటే ఫ్యూరాన్లో రెసినెన్స్ ఎనర్జీ తక్కువగా ఉంటుందండి. తర్వాత అండి ఆక్సిజన్ తర్వాత నైట్రోజన్, నైట్రోజన్ తర్వాత సల్ఫర్. కాబట్టి ఫ్యూరాన్ కన్నా పిర్రోల్లో రెసినెన్స్ ఎనర్జీ ఎక్కువ అండి, పిర్రోల్ కన్నా థయోఫిన్లో రెసినెన్స్ ఎనర్జీ ఎక్కువ అండి. సో నైట్రోజన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉండడం అనేది ఒక అన్ఫేవరబుల్ కండిషన్. కాబట్టి పిర్రోల్లో రెసినెన్స్ ఎనర్జీ తక్కువగా ఉందండి. ఎంత ఉందంటే 22 kcal/mol ఉంది. మన నైట్రోజన్తో పోలిస్తే ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ ఇంకా ఎక్కువ. కాబట్టి ఆక్సిజన్ పాజిటివ్ ఛార్జ్ బేర్ చేయడం అన్నది ఇంకా అన్ఫేవరబుల్ కండిషన్. కాబట్టి అక్కడ రెసినెన్స్ ఎనర్జీ ఇంకా తగ్గిందండి. అక్కడ ఎంత ఉందండి? 16 kcal/mol ఉంది. వేరే థయోఫిన్కి వచ్చాం అనుకోండి, థయోఫిన్లో సల్ఫర్ హెట్రోయాటమ్, సల్ఫర్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ తక్కువ అండి. కార్బన్కి సల్ఫర్కి మధ్యలో ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ తక్కువ. కాబట్టి సల్ఫర్ కెన్ బేర్ పాజిటివ్ ఛార్జ్. కాబట్టి ఫ్యూరాన్లోనూ పిర్రోల్లోనూ ఉన్నంత డీస్టెబిలైజేషన్ థయోఫిన్లో సల్ఫర్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉండడం వల్ల జరగట్లేదు. ఇంతే కాకుండా థయోఫిన్లో ఉన్న సల్ఫరు ఇంకొక అడ్వాంటేజ్ని కలిగి ఉందండి. అదేంటంటే ఈ సల్ఫర్లో థర్డ్ షెల్ వేకెంట్ డి ఆర్బిటాల్ని కలిగి ఉన్నాయండి. ఈ సల్ఫర్ యొక్క థర్డ్ షెల్ వేకెంట్ డి ఆర్బిటాల్స్ని కలిగి ఉంది. ఈ డి ఆర్బిటాల్స్ని ఉపయోగించుకొని సల్ఫరు కార్బన్ పరమాణువుల నుంచి ఎలక్ట్రాన్లు తీసుకోగలదండి. అంటే పక్క కార్బన్ పరమాణు మీద పై బాండ్ నుండి డీలోకలైజ్ అయ్యి సల్ఫర్కి కార్బన్కి మధ్యలోకి ఎలక్ట్రాన్లు వచ్చాయనుకోండి, అప్పుడు సల్ఫర్ మీద నెగిటివ్ ఛార్జ్ ఏర్పడుతుందండి. ఇలా సల్ఫర్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉన్న రూపాలను మనం మరొక 4 గీయగలమండి. సల్ఫర్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉన్న రూపాలు 4 గీసాం కదండి, అలాగే సల్ఫర్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉన్న రూపాలు కూడా ఒక 4 గీయగలమండి. అప్పుడు టోటల్ రెసినెన్స్ స్ట్రక్చర్స్ ఎన్ని అవుతాయండి? ఒకటేమో న్యూట్రల్ ఫామ్ గీసామండి, 4 ఏమో సల్ఫర్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉన్నాయి గీసామండి, 4 ఏమో సల్ఫర్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉన్నాయి గీసామండి. టోటల్గా 9 స్ట్రక్చర్స్ ఉన్నాయండి. మోర్ నెంబర్ ఆఫ్ రెసినెన్స్ స్ట్రక్చర్స్, మోర్ స్టెబిలిటీ, మోర్ రెసినెన్స్ ఎనర్జీ. కాబట్టి థయోఫిన్లో రెసినెన్స్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. 29 kcal/mol ఉందండి. ఈ రకంగా ఈ పర్టికులర్ 4 కాంపౌండ్స్ యొక్క రెసినెన్స్ ఎనర్జీస్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చండి. సో రెసినెన్స్ ఎనర్జీ ఆర్డర్ కానీ చూస్తాం అనుకోండి, బెంజీన్తో కంపేర్ చేస్తాను. బెంజీన్ is greater than, thiophene is greater than, pyrrole is greater than furan. So the least stable compound ఏది అంటే ఫ్యూరాన్ అండి. దీంట్లో మోస్ట్ స్టేబుల్ ఏదంటే థయోఫిన్ అండి. ద స్టెబిలిటీ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ రెసినెన్స్ ఎనర్జీ మాట్లాడుతున్నాం. ఇక పిర్రోల్కి వచ్చామనుకోండి, పిర్రోల్ ఒక స్ట్రక్చర్ కానీ చూస్తే ఒక డైన్ అండ్ సెకండరీ ఎమీన్లా కనబడుతుందండి. మరి సెకండరీ ఎమీన్ అంటే ఒక బేసిక్ నేచర్ని కలిగి ఉండాలి కదండి. బేసిక్ ప్రాపర్టీస్ ప్రదర్శించదా అండి. అమోనియా అండ్ అమోనియా డెరివేటివ్స్ ఏవైనా కానీ బేసిక్ నేచర్ని ప్రదర్శిస్తున్నాయంటే కారణం ఏంటండి? నైట్రోజన్ పై ఉండే ఒంటరి ఎలక్ట్రాన్ అంటే కారణం అండి. ఒంటరి ఎలక్ట్రాన్ డొనేట్ చేయాలంటే ఒంటరి ఎలక్ట్రాన్ ఫ్రీగా ఉండాలి కదండి. ఫ్రీగానే ఉందండి? ఫ్రీగా ఉందా లేదా అండి? ఫ్రీగా లేదు కదండి. ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఏరోమాటిక్ సబ్స్ట్రేట్, డీలోకలైజ్ అవుతుందండి.
కాబట్టి నైట్రోజన్ దగ్గర ఎలక్ట్రాన్ జంట ఫ్రీగా లేదు కాబట్టి ఇది ఒక సెకండరీ ఎమైన్ నిర్మాణంలో కనబడుతున్నప్పటికీ కూడా పిర్రోల్ అనేది క్షార స్వభావాన్ని ప్రదర్శించదండి. దీనికి ఆమ్ల స్వభావం ఉందండి. సో ఈ రకంగా పిర్రోల్ క్షార స్వభావాన్ని ప్రదర్శించదండి, ఆమ్ల స్వభావాన్ని ప్రదర్శిస్తుందండి. ఈ రకంగా మనం ఈ సెషన్లో ఈ పర్టికులర్ కాంపౌండ్స్ యొక్క ఏరోమేటిక్ నేచర్ని అలాగే హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ యొక్క క్లాసిఫికేషన్ని చెప్పుకున్నామండి. తర్వాత సెషన్లో మనం హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ యొక్క రియాక్షన్స్ అండ్ ప్రిపరేషన్ మెథడ్స్ని పరిశీలిద్దామండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.